హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. టుడే మన టాపిక్ ఏంటంటే ఎక్స్ప్లోరేట్ స్టైల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. అంటే మనకి చాలా వరకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోడల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడైనా ఒక స్టైల్గా కానీ ఒక విధంగా ఒక న్యూ మోడల్ని డెవలప్ చేసేటప్పుడు ఒక పర్సన్కి కానీ ఒక టీమ్కి కానీ ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయి, వాళ్ళు ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ మైండ్లో ఉంచుకుని ఒక దాన్ని డెవలప్ చేయడానికి ముందుకు వస్తారు, వాటి గురించి అనమాట. ఇది జస్ట్ నార్మల్ టాపిక్. ఇది మీకు 2 మార్క్స్‌కి గానీ, 4 మార్క్స్‌కి గానీ అడిగే ఛాన్స్ ఉండొచ్చు. అందుకే. కానీ ఇది వచ్చేటప్పటికి కొన్ని రెగ్యులేషన్స్‌లో ఉంది ఈ టాపిక్ అనేది. ఎక్స్‌ప్లోరేటరీ స్టైల్స్ అనేది. ఓకేనా? దాని గురించి ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్‌లో అయితే పెట్టుకోండి. నేను మిమ్మల్ని అడిగే ఒక రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు చాలా వరకు అయితే హెల్ప్ అయితది. మర్చిపోవద్దు. ఓకేనా ఈ విషయం? ఓకే. ఏదైతే మీకు ఇక్కడ పీపీటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానో, ఆ పీపీటీ అనేది టెలిగ్రామ్ ఛానల్‌లో ఉంటుంది. దాని ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయ్యి మీరు ఈ వీడియోని అయితే యాక్సెస్ చేయొచ్చు. ఓకే. లెట్స్ గో టు ది వీడియో. ఫస్ట్ ఎక్స్‌ప్లోరింగ్ స్టైల్స్ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? మామూలుగా ఎప్పుడైనా ఒక మోడల్‌ని గాని, అంటే స్టైల్ అని అన్ని సార్లు వద్దు. ఒక మోడల్ అనే వర్డ్ అయితే వాడదాం. మనకి ఎందుకంటే అజైల్ మోడల్ అలా మోడల్స్ ఉంటున్నాయి కదా! ఒక మోడల్‌ని డెవలప్ చేయడానికి అనే వర్డ్ టర్మ్‌తో మన ఈ ఎక్స్‌ప్లనేషన్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఎప్పుడైనా ఒక మోడల్‌ని డెవలప్ చేయడానికి, ఒక సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేయడానికి మనకు ఫస్ట్ ఉన్న కామన్ అప్రోచెస్ ఏంటి? ఫస్ట్ ఎక్స్‌పెరిమెంట్ చేయాలి. ఎక్స్‌పెరిమెంట్ చేయాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్న నాలెడ్జ్‌ని కంప్లీట్‌గా యూజ్ చేసుకొని ఎక్స్‌పెరిమెంట్ అయితే చేయాలి. నెక్స్ట్ లెర్నింగ్. ఎప్పుడైనా ఒకటి కొత్తది డెవలప్ చేసేటప్పుడు మన ఉండే ప్రాసెస్ ఏంటంటే లెర్నింగ్. మన ఒక లెర్నింగ్‌తోనే మనకేమైనా ఒక ఎక్స్‌పెరిమెంట్ చేయగలం. ఎందుకంటే లెర్నింగ్ అనేది ఇంట్రెస్ట్ అనేది లేకపోతే, మనకు ఆ టాపిక్ అనేది తెలియకపోతే అసలు ఎక్స్‌పెరిమెంట్ చేయలేము. ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ మన దగ్గరికి రాదు. ఎందుకంటే లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అడాప్టేషన్ త్రూ ద డెవలప్మెంట్ ప్రాసెస్. ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్‌కి ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్‌కి వెళ్ళేటప్పుడు కొత్త కొత్త ఫ్యూచర్స్ తెలుస్తాయి. ఇలా ఇవ్వచ్చున ఒక ఐడియాస్ వస్తాయి. అలా ప్రతిదాన్ని అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకొని, నేర్చుకుని, తెలుసుకొని, రీసెర్చ్ చేసి ఒక మనకు ఒక ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది. ఓకేనా? ఇది మామూలుగా బ్రీఫ్ ఇంట్రడక్షన్ అంటే. అంటే ఇక్కడ మనం తెలుసుకున్నది ఏంటి? ఒక మోడల్‌ని డెవలప్ చేయాలంటే మన దగ్గర ఏమేమి స్కిల్స్ ఉండాలి? మన దగ్గర ఏమేమి నాలెడ్జ్ ఉండాలి? ఆ విషయం అయితే తెలుసుకున్నాం. మీరు సింపుల్‌గా ఈ హెడ్డింగ్ పెట్టి నేను చెప్పిన కంటెంట్‌ని బ్రీఫ్‌గా అయితే రాయొచ్చు. ఓకేనా? ఫస్ట్ ఎక్స్‌పెరిమెంటేషన్ చేయాలి, లెర్నింగ్ చేయాలి, అడాప్టేషన్ చేసుకోవాలి. ఈ 3 ఉంటేనే ఒక కొత్తదాన్ని మనం డెవలప్ చేయగలం. ఒక కొత్తదాన్ని ఇన్వెంట్ చేయగలం. ఓకేనా? నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ మనకు కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఎక్స్‌పెరిమెంటేషన్. ఎక్స్‌పెరిమెంటేషన్ అంటే ప్రతిదాన్ని ఎక్స్‌పెరిమెంట్ చేయాలి. అంటే మనం ఏమైనా కొత్తగా మనకు థాట్ ఉంటుంది కదా! ఆ థాట్‌ని మనం ఎక్స్‌పెరిమెంట్ చేయాలి. ఒక కొత్త అప్రోచ్‌ని వెళ్ళాలి. అంటే ఎప్పుడు వెళ్ళే దారి కాకుండా ఇంకో దారిలో వెళ్ళి మనకి ఏమేమి ఐడియాస్ వస్తున్నాయి, ఏంటి దాన్ని అడాప్ట్ చేసుకొని ఒక న్యూ అప్రోచ్‌ని రెడీ చేసుకోవాలి. ఎక్కడైతే ఫెయిల్ అయ్యామో అక్కడే మనం నేర్చుకుంటాం. అందుకనే అంటారు ఫెయిల్యూర్స్ ఈస్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అనేది. అందుకే ఫెయిల్యూర్‌లోనే మనకు ఆ లెర్నింగ్ దొరుకుతుంది. ఎందుకంటే ఫెయిల్ అయ్యామంటే ఒక రీజన్ ఒక రీజన్ వల్ల ఫెయిల్ అవుతది. ఆ రీజన్‌ని తెలుసుకునే ప్రాసెస్‌లోనే మన లెర్నింగ్ ప్రొసీజర్ ఉంటుంది. అందుకే అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్. అంటే ఒక డెవలప్‌మెంట్ చేయడానికి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అంటే అడాప్ట్ చేసుకోవాలి. ఒక చేంజ్‌ని తీసుకురావాలి. ఓపెన్ టు చేంజ్. ఏదైతే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఉందో, ఆ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఆ ప్రతి దాన్ని గ్యాదర్ చేసుకొని, ఆ రెస్పాన్స్ ఏంటి తెలుసుకొని, దాన్ని బట్టి మనం తయారు చేయాలి. అప్పుడే మనకున్న ఫ్యూచర్స్ నుంచి కొత్త ఫ్యూచర్స్‌ని తీసుకురావడానికి మనకి ఛాన్సెస్ ఉంటుంది. లెర్నింగ్. ఎక్స్‌ప్లోరేటరీ డెవలప్‌మెంట్ ఎంఫసైజెస్ లెర్నింగ్ అండ్ డిస్కవరీ. రికగ్నైజింగ్ దట్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఈస్ కాంప్లెక్స్ అండ్ అన్సర్టైన్ ప్రాసెస్. కాంప్లెక్స్. ఎందుకంటే కాంప్లెక్స్ అనే టర్మ్ ఎందుకొచ్చిందంటే, ఒక ప్రాజెక్ట్‌ని గాని, ఒక సాఫ్ట్‌వేర్‌ని గాని, ఒక మోడల్‌ని గాని ఏదైనా డిజైన్ చేయడానికి చాలా కష్టపడాలి. ఎందుకంటే అదొక చిన్న విషయం కాదు. ఒక సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేయాలంటే ఎన్నో డాట్స్‌ని కనెక్ట్ చేయాలి. ఎన్నో ఫ్యూచర్స్‌ని తెలుసుకోవాలి. ఎన్ని ఫంక్షన్స్‌ని క్రియేట్ చేయాలి. ఎన్నో క్రియేట్ చేయాలి. నాట్ ఎ సింపుల్ ప్రాసెస్. ఇది ఒక డేస్‌లో, మంత్స్‌లో అయ్యే ప్రొసీజర్ అయితే కాదు. ఇట్స్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్. అందుకే దీన్ని అన్సర్టైన్ ప్రాసెస్ అంటే ఇన్‌కంప్లీట్ ప్రాసెస్. అది అంత గమ్మున అయ్యేదైతే కాదు. కొలాబరేషన్. మెయిన్‌గా మనకొచ్చేది ప్రాబ్లమ్ ఇక్కడే. కొంతమంది మన కొత్తది డెవలప్ చేయడానికి ఎవరైనా మంచిగా కొలాబ్ అయ్యి, ఒక డెవలపర్స్ గాని, స్టాక్ హోల్డర్స్ గాని, ఇన్వెస్టర్స్ గాని ఎవరైనా మనతో సపోర్ట్ ఉంటే కంపల్సరీగా మనం అయితే చేయొచ్చు. ఎక్స్‌ప్లోరేటరీ డెవలప్‌మెంట్ ఆఫ్టెన్ ఇన్వాల్వ్స్ క్లోజ్ కొలాబరేషన్స్ బిట్వీన్ డెవలపర్స్, స్టాక్ హోల్డర్స్ అండ్ యూజర్స్ టు ఎన్ష్యూర్ దట్ ద సాఫ్ట్‌వేర్ మీట్స్ ద నీడ్స్. అంటే ఒక సాఫ్ట్‌వేర్ అనేది ఒకళ్ళ ఎక్స్‌పెక్టేషన్ దగ్గరికి వెళ్ళాలంటే కంపల్సరీగా వీళ్ళ సపోర్ట్ అయితే కావాలి. ఓకేనా? నెక్స్ట్ బెనిఫిట్స్. దీనివల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? అడాప్టేషన్, ఇంప్రూవ్డ్ అడాప్టబిలిటీ.
అంటే కొత్త ఫ్యూచర్స్ యాడ్ అవుతాయి. ఎన్నో ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అందుకే ఆ వర్డ్ వాడాం. ఇంప్రూవ్డ్ అడాప్టబిలిటీ అనేది. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ ఇన్నోవేషన్. అంటే మనం ఏమైతే లెర్నింగ్ అనే దాన్ని నేర్చుకుంటాం, ఎక్స్‌పెరిమెంట్ అండ్ లెర్నింగ్ అనేది ఏదైతే ఉంటుందో, అక్కడ ప్రతీదీ ఒక కొత్త ఇన్వెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? బెటర్ రిస్క్ మేనేజ్‌మెంట్. ఎక్స్‌పర్ట్ డెవలప్‌మెంట్ హెల్ప్స్ టీమ్స్ ఐడెంటిఫై అండ్ మిటిగేట్ రిస్క్ ఎర్లీ ఇన్ ద డెవలప్‌మెంట్ ప్రాసెస్. అంటే ఇనిషియల్ స్టేజెస్‌లోనే మనకు రిస్క్‌ని మేనేజ్ చేయొచ్చు. అంటే రిస్క్‌ని ఐడెంటిఫై చేయొచ్చు. దానివల్ల మనకి ప్రాబ్లమ్ అనేది తక్కువగా ఉంటుంది. ఎన్హాన్స్డ్ కొలాబరేషన్. ప్రీవియస్‌గా నేను చెప్పినట్టుగా డెవలపర్స్ నుంచి కానీ, స్టేక్ హోల్డర్స్ నుంచి కానీ మనకి సపోర్ట్ ఉందంటే చాలా ఫాస్ట్‌గా దాన్ని కంప్లీట్ చేయొచ్చు. వాళ్ళకి నీడ్స్ వాళ్ళ ఒక హై పెట్టుకుంటారు కదా! ఆ హైట్ మీట్ అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ ఛాలెంజెస్. మెయిన్‌గా మనకి ఒక ప్రాజెక్ట్‌ని గాని దేన్నైనా స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ ఫేస్ చేసేది ఇదే. ఛాలెంజెస్. అన్‌సర్టెనిటీ. అంటే అది ఎప్పుడవుతుందో చెప్పలేము. ఎంతలో అవుతుంది ప్రెడిక్ట్ చేయలేము. ఒక సాఫ్ట్‌వేర్ గాని ఏదైనా ఒక ఇన్నోవేట్ చేసేటప్పుడు ఆర్&డీలో సో మచ్ ఆఫ్ అమౌంట్ అయితే కన్జ్యూమ్ అవుతుంది. నెక్స్ట్ టైం ఎక్కువ పడుతుంది. చాలా అయితే ఉంటుంది. ఓకేనా? హైయర్ అప్పర్ ఫ్రంట్ కాస్ట్. చెప్తున్నాను కదా! కాస్ట్ ఎంత అవుతుందో చెప్పలేం. ఎక్స్పెరిమెంటేషన్ దగ్గర లెర్నింగ్‌లోనే ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది. మెయిన్‌గా మనీ కూడా కావాల్సింది ఇక్కడే. ఎక్స్పెరిమెంటేషన్ దగ్గర మనకు మనీ అనేది కావాలి. లెర్నింగ్‌కి ఓ 20, 30% అయితే 70% మనకి ఎక్స్పెరిమెంటేషన్ దగ్గరే ఎక్కువైతే ఖర్చవుతుంది. మెయిన్‌గా రిక్వైర్డ్ స్కిల్డ్ టీమ్స్. మనకి ఐడియా ఉంటే సరిపోదు. మన ఐడియాకి తగ్గట్టుగా స్కిల్స్ ఉన్నవాళ్ళు కావాలి. ఓకేనా? ఇప్పుడు నేను రాకెట్ తయారు చేయాలంటే నాకు ఐడియా ఉంటే సరిపోద్దు. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది? ప్రతీదీ తెలిసినవాడు కావాలి. స్కిల్ ఉన్నవాడు కావాలి. ఓకేనా? కెన్ బి టైమ్ కన్స్యూమింగ్. టైం అనేది చాలా ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా! ఒకటి ఐడియా స్టార్ట్ చేసేటప్పుడు. అందుకే టైం అనేది చాలా ఎక్కువైతే తీసుకుంటుందనమాట. ఇవి మనకి మెయిన్‌గా ఈ టాపిక్‌లో కవర్ అయ్యాయి. కానీ ఇది చాలా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే చాలామంది ఒక కొత్తది తయారు చేసేటప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏమేం కావాలి? అని ప్రతీదీ తెలియాలి. ఎందుకంటే ఇది ప్రాసెస్ అంతా ఎవరికి తెలుస్తుంది? ఎవరైతే కంపెనీలో ఉన్నారో, ఎవరు వర్క్ చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఈ టాపిక్ పెట్టడానికి మేజర్ రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఇక్కడి నుంచి స్టడీ నుంచి సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ పొజిషన్‌కి వెళ్తామో, అప్పుడు ఏమేమి ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది తెలియడానికి మేబీ ఈ కాన్సెప్ట్‌ని ఇంటిగ్రేట్ చేసుంటారు సిలబస్‌లో. ఓకే. దట్ ఈస్ అబౌట్ ద ఎక్స్‌ప్లోరేటరీ స్టైల్స్ ఫర్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఆఫ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్. మెయిన్‌గా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అట్ ద సేమ్ టైమ్ పీపీటీని టెలిగ్రామ్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడైతే జాయిన్ అవ్వండి. ఓకే. బై ఫ్రెండ్స్.